రాష్ట్రంలో అక్రమ అరెస్టుల పర్వం కొనసాగుతుంది. ఓరుగల్లులో విశ్వ సుందరీమణుల పర్యటన నేపథ్యంలో కార్పొరేటర్లు స్వరూపారాణి, లోహితను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. స్ట్రీట్ వెండర్స్ షాపులను తొలగించినందుకు నిరసన తెలుపుతారని కార్పొరేటర్లను ముందస్తుగా అరెస్టు చేసి పిఎస్కు తరలించారు. రాష్ట్రంలో అక్రమ అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఓరుగల్లులో విశ్వ సుందరీమణుల పర్యటన నేపథ్యంలో కార్పొరేటర్లు స్వరూపరాణి, లోహితను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. స్ట్రీట్ వెండర్స్ షాపులను తొలగించినందుకు నిరసన తెలుపుతారని కార్పొరేటర్లను ముందస్తుగా అరెస్టు చేసి పిఎస్కు తరలించారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, కార్పొరేటర్లను ముందరగా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి? అసలు అరెస్టులు ఎందుకు చేశారు? సునీత, పూర్తిగా ఒక రాక్షస పాలన అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొనసాగుతున్న సందర్భం మనం చూస్తా ఉన్నాము. ఇవాళ సాయంత్రం విశ్వ సుందరీమణులు ఓరుగల్లే కావచ్చు, రామప్ప, ఈ రెండు ప్రాంతాల్లో పర్యటించున్నారు. ఈ క్రమంలోనే నిన్నటి నుంచి కూడా ఒక దుర్మార్గమైనటువంటి పాలన మనకు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తా ఉంది. ఒకవైపు స్ట్రీట్ వెండర్లకు సంబంధించినటువంటి షాపులన్నీ కూడా మడికొండ నుంచి మొదలుకొని ఏదైతే విశ్వ సుందరీమణులు వచ్చేటువంటి రూట్ మనం చూసినట్లయితే మడికొండ నుంచి మొదలుకొని వీళ్ళు కిలా వరంగల్ కోటకు వెళ్తారు. కిలా వరంగల్ కోట వరకు కూడా పూర్తిగా అన్ని షాపులను కూడా ఇటు లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అన్ని స్ట్రీట్ వెండర్స్ సంబంధించినటువంటి షాపులన్నీ కూడా నిన్న మధ్యాహ్నం నుంచి తొలగించే ప్రక్రియకైతే తెరతీసిన సందర్భం మనం చూస్తా ఉన్నాము. ఎందుకంటే 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 సంవత్సరాల్లో ఒక్క స్ట్రీట్ వెండర్ని కూడా ముట్టుకోలేదు. ఎందుకంటే వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ ఏదైతే ఉపాధి కోసం వాళ్ళంతా కూడా జీవనోపాధిగా బతుకుతా ఉంటారు. ఆ నేపథ్యంలోనే ఒక మానవతా దృక్పథంతో వాళ్ళు ఎవరిని కూడా బీఆర్ఎస్ సర్కార్లో కనీసం ముట్టుకున్న దాఖలాలు లేవు. వాళ్ళకు సంబంధించి దీన్ని అదే వాళ్ళు చెప్తా ఉన్నారు. మేము 10 ఏళ్ల పాటు కావచ్చు, మేము 20 ఏళ్ల నుంచి ఇక్కడ షాపులు నిర్వహించుకుంటా ఉన్నాము. ఈ యొక్క సంవత్సరం నుంచే 3 సార్లు ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేశారు. 3 సార్లు మా షాపులను తొలగించారనేటువంటి ఒక బాధనైతే వాళ్ళు వ్యక్తం చేసిన సందర్భంగా మనకు కనిపించింది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ వాళ్ళ తరఫున అండగా నిలబడే విధంగా చిరు వ్యాపారులను ఇబ్బంది పెట్టే నేపథ్యంలో చిరు వ్యాపారులకు సంబంధించినటువంటి ఆ వ్యాపార సముదాయాలను కూల్చివేసిన నేపథ్యంలో ఇవాళ వరంగల్ మహానగర పాలక సంస్థ దగ్గర ప్రధాన కార్యాలయం ఏదైతే ఉందో జీడబ్ల్యూఎంసీకి సంబంధించి కార్పొరేషన్ కార్యాలయం ముందు ఒక నిరసన కార్యక్రమానికి అయితే పిలుపునిచ్చిన సందర్భం కనిపించింది. ఈ క్రమంలోనే వరంగల్ సంబంధించినటువంటి జీడబ్ల్యూఎంసీ పరిధిలో ఉండేటువంటి కార్పొరేటర్లను బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్పొరేటర్లు లోహిత రాజ్ కావచ్చు, అటు స్వరూప రెడ్డి కావచ్చు, వీళ్ళందరినీ కూడా స్వరూపరాణిని ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఇద్దరు మహిళా కార్పొరేటర్లతో పాటు అశోక్ యాదవ్ అనే మరో కార్పొరేటర్ కూడా ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించిన సందర్భం అయితే మనకు కనిపిస్తా ఉంది. ఒక చిరు వ్యాపారులకు అండగా నిలబడాలనే ప్రయత్నం చేస్తున్నప్పుడు చిరు వ్యాపారుల గొంతుకుగా మేము నిలబడే ప్రయత్నం చేస్తే ఎందుకు అరెస్ట్ చేస్తా ఉన్నారన్నటువంటి ఒక ప్రశ్న అయితే తలెత్తా ఉంది. ఒక జీడబ్ల్యూఎంసీ పరిధిలోనే కాదు, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా విశ్వ సుందరీమణులు వచ్చేటువంటి మార్గం అంతా కూడా ఏదైతే లింగాల గణపూర్ పోలీస్ స్టేషన్ కూడా ఏదైతే జనగామ జిల్లాకు సంబంధించినటువంటి కొంతమంది మహిళా నాయకురాలను బీఆర్ఎస్ సంబంధించినటువంటి మహిళా నాయకురాలను పోలీస్ స్టేషన్లకు తరలించిన సందర్భం మనకు కనిపిస్తా ఉంది. ఎక్కడికక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ముందస్తు అరెస్ట్ అయితే మనకు కొనసాగుతున్నట్టుగా తెలుస్తా ఉంది. పూర్తిగా వీళ్ళ షెడ్యూల్ కూడా మనం చూసినట్టయితే సాయంత్రం 4 గంటల తర్వాత వరంగల్ చేరుకొని 9 గంటల లోపే వీళ్ళ పర్యటన మొత్తం పూర్తవుతుంది. ఈ క్రమంలోనే ఉదయం నుంచి ఎందుకు అరెస్ట్ చేస్తా ఉన్నటువంటి ప్రశ్న కూడా తెలుస్తుంది. పూర్తిగా ఒక 4 గంటల పాటు వీళ్ళు పర్యటన చేస్తే మా వ్యాపార సముదాయాలను ఎందుకు కూల్చేస్తున్నారన్నటువంటి ఒక ఆగ్రహం కనిపిస్తా ఉంది. మేము రేపు పొద్దుటి నుంచి ఎట్లా బతకాలి, మా పిల్లలను, మమ్మల్ని, మా బస్సులను రోడ్లపైకి తీసుకొచ్చారన్నటువంటి ఒక ఆవేదన కూడా మనకు కనిపిస్తా ఉంది. సునీత. రైట్ రవికాంత్, థ్యాంక్ యూ.